ఈరోజే వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ కథలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల దరిద్రాలు పోయి అదృష్టం పడుతుంది. ఈ కథలు వింటే మీ జ్ఞానం వృద్ధి చెందుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవికి సంబంధించిన ఈ కథలు వింటే మీ జీవితం మారి వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. మీరు కుబేరులు అవ్వటం ఖాయం. ఈ కథ విన్న వెంటనే సకల శుభాలు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో సిరి సంపదలు, ఆనందం వెల్లి విరుస్తాయి. మరి ఈరోజు తప్పకుండా వినవలసిన ఆ కథలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మన హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపదలకు ఆదిదేవతగా భావిస్తారు. ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే ఇంటిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలని, నిత్యము ఆ పటానికి పూజలు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి నిత్యం మన ఇంటిలోనే ఉండాలంటే మనం ఏం చేయాలి? లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి యాగాలు, హోమాలు చేయాల్సిందేనా? ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా మనం ఇప్పుడు ఒక కథను విందాం. లక్ష్మీదేవి ఎలాంటి వారికి ప్రసన్నమవుతుందో స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. మరి ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. ఒక గ్రామంలో ఒక సేటు ఉండేవాడు. అతనికి ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ అతను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కొండ మీదకు ఎక్కాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న సేటును చూసి, ఏమైంది నాయనా, ఎందుకని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ సేటు సాధువుతో ఇలా చెప్పాడు. నేను వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాను, కానీ ఈసారి నాకు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను నా కుటుంబాన్ని కూడా పోషించుకోలేకపోతున్నాను. నాలాంటివాడు బ్రతికి ఉన్న ప్రయోజనం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని సాధువు, నువ్వు చనిపోతే మరి నీ కుటుంబం సంగతి ఏమవుతుంది అని అడుగుతాడు. సాధువు ఆ సేటు చెయ్యి పట్టుకొని తనను కిందకు తీసుకొని వచ్చాడు. సాధువు అంటున్నాడు, చూడు, నీకు ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ తరువాత మళ్ళీ లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో నష్టం వచ్చిందని, జీవితంలో సుఖం కరువైందని ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఏమి లాభం ఉంటుంది? మనం ఏదైనా పని ప్రారంభించే ముందు వాటిల్లో కలిగే ఆటంకాలకు, లాభ నష్టాలకు అన్నిటికీ కూడా సిద్ధమై ఉండాలి. సరే, నువ్వు బాధపడకు. నేను నా తపోశక్తితో లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తాను. లక్ష్మీదేవి ఇక్కడకు రాగానే నువ్వు నీకు కావాల్సింది అడుగు అంటాడు. అప్పుడు ఆ సేటు సాధువు చెప్పిన మాటలను సరిగ్గా వినడు. సాధువు లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె అక్కడకు వచ్చేలాగా చేస్తాడు. ఒంటి నిండా నగలతో, చేతిలో బంగారపు బిందెను పట్టుకుని ఒక స్త్రీ నిలబడింది. ఆమె లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని చూసి సేటు ఆశ్చర్యపోయాడు. ఆమె వేసుకున్న నగలు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సేటు దృష్టి లక్ష్మీదేవి పాదాలపై పడింది. లక్ష్మీదేవి పాదాలు బురదగా ఉన్నాయి. అప్పుడు ఆ సేటు, తల్లి, నీ పాదాలు ఎందుకని ఇలా బురదగా ఉన్నాయి అని అడిగాడు. సేటు లక్ష్మీదేవిని చూసేసరికి అతను తన కష్టాలను మర్చిపోయాడు. తనకు ఏమి కావాలో కూడా ఆలోచించలేదు. ఎందుకంటే సేటు సాధువు చెప్పిన మాటలను నమ్మలేదు. కానీ ఒక్కసారిగా లక్ష్మీదేవి తన ముందు ప్రసన్నమయ్యేసరికి సేటు అన్నీ మర్చిపోతాడు. లక్ష్మీదేవిని తనివితీరా చూస్తాడు. ఆమె పాదాలకు ఉన్న బురద గురించి అడగగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, చూడు నాయనా, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కావాలనే ఆశిస్తూ ఉంటారు. నేనేమో సంపదకు ఆదిదేవతను. అందరూ నాకు పూజలు చేసి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉంటారు. నాకు పూజలు చేసే వారిలో కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, కొంతమంది పాపాత్ములు కూడా ఉంటారు. అయితే ఈ పాపాత్ములు వారి తలను నా పాదాలకు ఆనించి కోరికలు కోరుకుంటారు. దాని కారణంగా వారి యొక్క పాపం బురదలాగా మారి నా కాళ్లపై ఉంటుంది. వారి యొక్క పాపాలే ఈ బురద నాయనా అని చెప్పి లక్ష్మీదేవి మాయమైపోతుంది. సేటు లక్ష్మీదేవి పాదాలపై ఉన్న బురద గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తనకు, నేను లక్ష్మీదేవిని చూశాను కదా, మరి నేను ఆవిడను వరం అడగకుండా ఏం చేస్తున్నాను అని అనుకుంటాడు.
వెంటనే వెనుక ఉన్న సాధు వంక చూసి, స్వామి, ముందు మీరు చెప్పిన మాటలు నేను నమ్మలేదు. దయచేసి నన్ను క్షమించి లక్ష్మీదేవిని మళ్ళీ భూమి మీదకు రప్పించండి అని బ్రతిమలాడుకుంటాడు. సాధువు మళ్ళీ పూజ చేసి లక్ష్మీదేవిని ప్రత్యక్షమయ్యేలాగా చేస్తాడు. సేటు ఈసారి లక్ష్మీదేవిని చూస్తాడు. లక్ష్మీదేవి పాదాలపై బురద లేదు, కానీ ఈసారి లక్ష్మీదేవి జుట్టు మొత్తం బురదగా ఉంది. తల్లి, మీ జుట్టు ఎందుకని ఇలా బురదగా మారింది అని సేటు లక్ష్మీదేవిని అడుగుతాడు. లక్ష్మీదేవి సేటుతో ఇలా అంటుంది, ఇది బురద కాదు నాయనా, ఇది ప్రసాదం. ఎవరైతే నాతో పాటు అందరి దేవతలను సరిసమానంగా పూజిస్తారో, ఎలాంటి కోరికలు లేకుండా కేవలం భక్తితో నన్ను పూజిస్తారో, వారి పాదాల వద్ద నేను నా శిరస్సును ఉంచుతాను. వారి పుణ్యం ఇలా బురదలా మారి నా జుట్టుకు అంటుకుంటుంది అని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ మాయమైపోతుంది. ఆ సేటు మళ్ళీ లక్ష్మీదేవిని డబ్బు అడగటం మర్చిపోతాడు. సేటు ఏడుస్తూ సాధువు వద్దకు వెళ్తాడు. సాధువు సేటును చూసి, నువ్వు బాధపడకు, నేను మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసి ఆమెను రప్పిస్తాను అని అంటాడు. దానికి సేటు సాధు కాళ్లపై పడి, మీరు నాకు పెద్ద సహాయం చేశారు. నేను ఇంతకాలం ఏ తప్పు చేశానో నాకు అర్థమైంది. ఇక నుండి నేను భగవంతుణ్ణి నమ్మి ముందడుగు వేస్తాను అంటాడు. సేటు మాటలు విని సాధువు, నీ కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. చూడు, ఎవరైతే ధనం కావాలని కోరుకుంటారో, కేవలం ధనం కోసం ప్రాధేయపడతారు, అలాంటి వారి దగ్గర నుండి ఉన్నట్టుండి ధనం మాయమైపోతుంది. కేవలం లక్ష్మీదేవిని పూజించి ధనవంతులుగా మారిపోవాలని అనుకుంటారు. కానీ విష్ణువును పూజించకుండా లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది, కానీ వారి వద్ద ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక రూపంలో వారికి నష్టాలు కలుగుతూనే ఉంటాయి. కేవలం లక్ష్మిని పూజిస్తే సరిపోదు, విష్ణువును కూడా పూజించాలి. ఎక్కడైతే లక్ష్మి విష్ణువులు పూజింపబడతారో అక్కడ వీరు కొలువు తీరి ఉంటారు, సర్వ సంపదలను ప్రసాదిస్తారు. స్వయంగా లక్ష్మీదేవియే ఈ మాట చెప్పింది అని సాధువు సేటుతో అంటాడు. అప్పుడు సేటు, స్వామి, లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? నేను నిత్యం ధన సంపదలతో లక్ష్మీదేవి కటాక్షంతో ఉండాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. దానికి సాధువు సేటుతో, నేను నీకు లక్ష్మీ విష్ణువులకు సంబంధించిన ఒక కథ చెప్తాను. లక్ష్మీదేవి భక్తులు ఈ కథను శ్రద్ధగా వినాలి అని చెప్పి సేటును ఒక చోట కూర్చోబెడతాడు. మనం లక్ష్మీదేవి కథలు, వ్రత కథలు, పురాణ కథలు వినేటప్పుడు మన శ్రద్ధంతా కూడా ఈ కథపైనే ఉండాలి. అప్పుడే ఆ కథలోని పరమార్థమేమిటో మనకు తెలుస్తుంది అని చెప్పి కథ చెప్పటం ప్రారంభిస్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉన్నాడు. స్వామి పాదాల వద్ద లక్ష్మీదేవి ఉంది. విష్ణువు కళ్ళు మూసుకొని నవ్వుతూ ఉంటాడు. అది చూసి లక్ష్మీదేవి, ఏమైంది స్వామి, ఎందుకని అలా నవ్వుతూ ఉన్నారు అని అడుగుతుంది. దానికి విష్ణువు, ప్రజలు నన్ను గోవిందా గోవిందా అని, నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉన్నారు. నా నామాన్ని జపిస్తూ ఉన్నారు. ప్రజలకు నాపై అపారమైన భక్తి ఉంది కదా దేవి అని విష్ణువు లక్ష్మీదేవిని అడుగుతాడు. దానికి లక్ష్మీదేవి, స్వామి, ప్రజలు చాలా తెలివైన వారు. వారు మీ పేరును పలుకుతూ ఉంటుంది కూడా నా కోసమే, నేను ప్రసన్నం చెందడానికే అని అంటుంది. ప్రజలు కేవలం నన్ను ప్రసన్నం చేసుకోవడం కోసమే నా భర్త అయిన మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు అంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలు విన్న విష్ణువు, అవునా, సరే అయితే నేను ఒక బ్రాహ్మణ వేషంలో భూమి మీదకు వెళ్తాను. నేను అక్కడ ప్రవచనాలను చెప్పి ప్రజలకు నాపై ఉన్న భక్తిని నీకు నిరూపిస్తాను అని చెప్పి వైకుంఠం నుండి నేరుగా భూలోకానికి వచ్చి ఒక బ్రాహ్మణుడిగా మారుతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక వర్తకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. ఆ వర్తకుడు బయటకు వచ్చి, ఎవరు మీరు అని బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఈ గ్రామంలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చాను. నాకు ఒక చోటును చూపిస్తే నేను అక్కడ ఉండి ప్రవచనాలు చెప్పుకుంటాను అని అంటాడు. వర్తకుడు బ్రాహ్మణుడితో, మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చారు కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటుంటే అన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. దైవ కథలు చెప్పేవారు దైవంతో సమానం. మీకు నేను సేవలు చేస్తాను అని చెప్పి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి తన ఇంటిలోనే నివాసం ఏర్పాటు చేశాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి రోజు గుడి వద్దకు వెళ్ళి ప్రవచనాలు చెప్పేవాడు. రోజు రోజుకు బ్రాహ్మణుడు చెప్పే ప్రవచనాలు వినడానికి భక్తులు పెరుగుతూ వచ్చారు. అది చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఆనందం కలిగింది.
ప్రతిరోజు ప్రవచనాలు చెప్పి తర్వాత వర్తకుడి ఇంటికి వెళ్ళి సేద తీరేవాడు. అలా ఒకరోజు బ్రాహ్మణుడు ప్రవచనాలు చెప్తున్నాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామివారికి తన ప్రభావం చూపించడానికి ఒక ముసలి అవ్వగా మారి స్వామివారు ఉన్న గ్రామంలోనికి వచ్చింది. అప్పుడు ఒక స్త్రీ ప్రవచనాలు వినడానికి హడావిడిగా బయలుదేరుతుంది. ఆమెను చూసి అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, తల్లి నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం త్రాగడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆ స్త్రీ విసుగ్గా, ఇప్పటికే ప్రవచనాలు వినడానికి చాలా ఆలస్యమయ్యింది, ఇప్పుడు నీకు నీటిని ఇస్తే ఇంకా ఆలస్యమవుతుంది, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటుంది. అప్పుడు అవ్వ, నేను చాలా దూరం నుండి వచ్చాను తల్లి, కొంచెం మంచినీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అంటుంది. ఆ స్త్రీ ఇంటిలోకి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి అవ్వకు ఇస్తుంది. లక్ష్మీదేవి మాయ వల్ల ఇత్తడిగా ఉన్న చెంబు కాస్త బంగారంగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. అవ్వ, మీకు ఆకలి వేస్తుందా, మా ఇంటిలో భోజనం చేద్దువురా అని పిలుస్తుంది. ఆ స్త్రీ ఏమనుకుంటుంది అంటే, అవ్వ నీరు త్రాగితే ఆ చెంబు బంగారం చెంబు అయింది కదా, ఒకవేళ అవ్వ తన ఇంటిలో భోజనం చేస్తే భోజనం చేసిన కంచం కూడా బంగారమయమవుతుంది కదా అని ఆలోచిస్తుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీరు ప్రవచనాలు చూడడానికి ఆలస్యమవుతుంది కదా, ఇక మీరు వెళ్ళండి, నా దాహం తీరింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ చేసేది ఏమీ లేక తలుపుకు తాళం వేసి ప్రవచనాలు వినడానికి వెళ్తుంది. అక్కడ పక్కన ఉన్న స్త్రీతో తన ఇంటి వద్ద జరిగిందంతా కూడా చెప్తుంది. అలా ఆ వార్త గ్రామంలో ఉన్న అందరికీ చేరింది. వెంటనే ఆ అవ్వ కోసం వెతకడానికి ప్రవచనాలు వినకుండా లేచి వెళ్ళిపోతారు. బ్రాహ్మణుడు ఇంకా ప్రవచనం పూర్తి అవ్వలేదు, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా అని అడుగుతాడు. అప్పుడు ఒక వ్యక్తి, ఆ అవ్వ ఏది తాగితే ఆ పాత్ర బంగారంగా మారుతుందా, అందరం ఆ అవ్వ కోసం వెతకడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారికి అర్థమైంది ఇది లక్ష్మీదేవి పని అని. గుడిలో కొంతమంది ఉంటే ఆ కొంతమందికే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. ఇంతలో ఆ అవ్వ విష్ణుమూర్తికి నివాసం ఇచ్చిన వర్తకుడి దగ్గరకు వచ్చింది. అయితే వర్తకుడికి అప్పటికే ఆ సమాచారం అందింది. అవ్వను చూడగానే, రా తల్లి, నా ఇంటిలో అడుగుపెట్టు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు తల్లి అని అంటాడు. అప్పుడు ఆ అవ్వ, నేను మీ ఇంట్లో నివాసం ఉండడానికి వచ్చాను, కానీ మీ ఇంటిలో ఆ ప్రవచనాలు చెప్పే వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఉంటే నేను మీ ఇంటికి రాను అని అంటుంది. అవ్వ రూపంలో ఉన్న లక్ష్మీదేవి వర్తకుడితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో ప్రవచనాలు చెప్పేవారు ఉండటంతో నేను రాలేదు, అతను వెళ్ళిపోగానే నేను వస్తాను అని అంటుంది. ఓస్ అంతేనా తల్లి, నేనిప్పుడే ఆ ప్రవచనాలు చెప్పే బ్రాహ్మణుడికి ధర్మశాలలో గది ఇస్తాను అని చెప్తాడు. ఆ రోజున ప్రవచనాలు అయిన తర్వాత లక్ష్మీపతి అయిన విష్ణువు తన ఇంటికి వచ్చిన వెంటనే వర్తకుడు ఇలా అంటాడు, అయ్యా, మీరు పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వర్తకుడితో, ప్రవచనాలు పూర్తి అయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. అవ్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి వర్తకుణ్ణి, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. వర్తకుడు బయటకు వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభువు, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా, మీ భక్తులు మీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి భగవంతుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఈ విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తారో భజనలు చేస్తారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. విష్ణుమూర్తి బయలుదేరిన తర్వాత మరుసటి రోజు వర్తకుడు ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ లక్ష్మీదేవి వర్తకుడు మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మా, ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీదేవి,
విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ చెప్పి సాధువు సేటుతో ఇలా అంటున్నాడు. నువ్వు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ముందుగా విష్ణువును పూజించు. మీ ఇంటిలో లక్ష్మీనారాయణులను చిత్రపటాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించు. కేవలం కోరికలపైనే దృష్టి పెట్టకండి. లక్ష్మీనారాయణులపై దృష్టి పెట్టి వారి నామాన్ని జపిస్తూ నిత్యం పూజలు చెయ్యి. లక్ష్మీనారాయణులను పూజిస్తే మీ జీవితం మారిపోతుంది. స్వయంగా నారాయణుడే లక్ష్మీదేవిని నీ వద్దకు పంపిస్తాడు అని చెప్తాడు. సాధువు మాటలు విని సేటు ఆనందంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళి సాధువు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేసి తొందరలో ధనవంతుడిగా మారిపోతాడు. మనం ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా నారాయణుడితో సహా కలిపి పూజించాలి. అలా అయితేనే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణీదేవిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చేసిన చిన్న తప్పుకు శిక్ష వేశాడు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒకసారి శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ఉండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది భూలోక యాత్రకు వెళ్ళి అని అనుకున్నాడు. అలా అనుకుని విష్ణుమూర్తి భూలోక యాత్రకు తయారయ్యారు. విష్ణుమూర్తిని చూసి లక్ష్మీదేవి ఇలా అడుగుతుంది. స్వామి ఉదయాన్నే ఎక్కడికి ప్రయాణం అయ్యారు? అందుకు విష్ణుమూర్తి నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను అని చెప్పారు. అది విని లక్ష్మీ అమ్మవారు స్వామి నేను కూడా మీతో రావచ్చా అని అడిగింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి నువ్వు నాతో రావాలి అంటే ఒక షరతు ఉంది. నువ్వు నా షరతులు స్వీకరిస్తే నేను నిన్ను కూడా తీసుకుని వెళ్తాను అని చెప్పారు. ఆ మాటలు విని లక్ష్మీ అమ్మవారు సరే ప్రభు మీ షరతు ఏమిటో చెప్పండి. మీరు ఏ షరతు పెట్టినా నాకు ఇష్టమే, కానీ నన్ను మాత్రము మీ కూడా తీసుకుని వెళ్ళండి. నేను మీరు లేకుండా ఇక్కడ ఉండలేను. ఆ సమయంలో విష్ణుమూర్తి అంటున్నారు, భూమిపై 4 దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము. నువ్వు ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు, కానీ ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని చెప్పారు. ఆ షరతు నీకు నచ్చినట్లయితే నిన్ను నా కూడా తీసుకుని వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పారు. లక్ష్మీ అమ్మవారు ఆ మాటలను విని విష్ణుమూర్తి పెట్టిన షరతుకు ఒప్పుకుంటుంది. విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని తీసుకుని భూలోకానికి వచ్చారు. అప్పుడే సూర్యభగవానుడు లేలేత కిరణాలు వస్తూ ఉన్నాయి. భూమి మీదకి 4 దిక్కుల్లో కూడా పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంది. లక్ష్మీదేవి భూలోకంలో ఆ అందాన్ని చూసి పరవశించిపోయింది. 4 దిక్కులు కూడా అలానే చూస్తూ ఉండిపోయింది. విష్ణుమూర్తి ముందే చెప్పారు కదా, నువ్వు తూర్పు, పడమర, దక్షిణం వైపుకు వెళ్ళవచ్చు, కానీ ఉత్తరం వైపు వెళ్ళవద్దని. కానీ భూలోకానికి రాగానే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన మాటను మర్చిపోయింది. ఉత్తరం వైపు నుంచి వచ్చే పూల సువాసన లక్ష్మీదేవిని ఆ వైపుకు ఆకర్షించింది. లక్ష్మీదేవి ఉత్తరం వైపు ఉన్న తోటలోనికి వెళ్ళింది. మంచిగా సువాసన వచ్చే ఒక పువ్వును ఆమె కోసింది. లక్ష్మీదేవి అందమైన సువాసన కలిగిన పూలను కోసుకొని ఆమె చేతిలో పట్టుకుని విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. విష్ణుమూర్తి ఆ పువ్వులను చూడగానే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు రావటం మొదలయ్యాయి. లక్ష్మీదేవి స్వామి కళ్ళల్లో నుంచి నీరు రావటం చూసి స్వామి ఏమయ్యింది అని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి నేను నీకు ముందే చెప్పాను కదా, ఉత్తర దిశ వైపు వెళ్ళవద్దు అని. నువ్వు నాకు ఇచ్చిన మాటను వదిలేసి నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి నువ్వు ఆ తోటమాలిని అడగకుండానే ఒక పువ్వును కోసావు. తెలుసా ఆ తోటమాలి ఎంత కష్టపడి ఆ తోటను వేశాడు? నీకు పువ్వులు కావాలని అనుకున్నప్పుడు నువ్వు తోటమాలిని ఎందుకు అడగలేదు?
నువ్వు ఒక పువ్వును దొంగిలించావు అని విష్ణుమూర్తి అనగానే లక్ష్మీదేవి, ప్రభు నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. దానికి మీరు నాకు ఏ శిక్ష వేసినా దానిని నేను ఆనందంగా అనుభవిస్తాను అని అంటుంది. విష్ణుమూర్తి అంటున్నాడు, నువ్వు ఈ శిక్ష తప్పకుండా అనుభవించాలి. ఏ పొలంలో అయితే పువ్వుని కోసావో నువ్వు 3 సంవత్సరాల పాటు ఆ తోటమాలి ఇంటిలో పనిమనిషిగా ఉండు. పొలంలో అన్ని పనులను చెయ్యి. ఎప్పుడైతే 3 సంవత్సరాలు పూర్తవుతుందో అప్పుడు నిన్ను నేను వైకుంఠానికి పిలుస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ఆ తోటమాలికి నీ వల్లే ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఆ శిక్ష అనేది ఇంకా పెరుగుతుంది. నువ్వు ఏ తప్పు కూడా చేయకుండా ఆ తోటమాలికి సహాయంగా ఉన్నట్లయితే 3 సంవత్సరాలు పూర్తవ్వగానే నేను నిన్ను వైకుంఠానికి పిలుస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి చెప్పింది విని లక్ష్మీదేవి, సరే ప్రభు, నేను 3 సంవత్సరాల పాటు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేం తెలుసు ఒక్క పువ్వు కూడా దొంగలిస్తే ఎంత శిక్ష పడుతుంది అని. లక్ష్మీదేవి ఈ మాటలు చెప్పి వెంటనే ఒక పేద యువత రూపంలోనికి మారిపోయింది. లక్ష్మీదేవి పేద యువత రూపంలో ఆ తోటమాలి ఇంటికి వెళ్ళింది. తోటమాలికి 2 కొడుకులు 3 కుమార్తెలు ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ కలిసి పొలంలో పువ్వుల తోటలో పనులు చేస్తూ ఉండేవారు. వారు రోజంతా కష్టపడినా కూడా సరిగ్గా తిండికి సంపాదించే ధనం కూడా వారికి వచ్చేది కాదు. లక్ష్మీదేవి ఒక పేద యువత రూపంలో ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తోటమాలి బయటకు వచ్చాడు. అమ్మా, ఎవరు మీరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఇక్కడ 4 దిక్కులు కూడా అడవే ఉంది అని అడిగాడు. అప్పుడు పేద అమ్మాయి రూపంలో ఉన్న లక్ష్మీదేవి, నేను చాలా పేదదానిని, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, నేను చాలా రోజుల నుండి భోజనం కూడా తినలేదు. మీరు నాకు ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి, నేను మీ ఇంట్లో అన్ని పనులు చేస్తాను. మీరు మీ ఇంట్లో ఏదో ఒక చిన్న స్థానాన్ని ఇవ్వండి, ఏం పెడితే అది తిని నేను సంతోషంగా ఉంటాను అంటుంది. కానీ తోటమాలి చాలా పేదవాడు, కానీ తన మనసు చాలా మంచిది. లక్ష్మీదేవి మాటలు విని తోటమాలి, చూడమ్మా, నాకు 2 కొడుకులు 3 కూతుళ్ళు ఉన్నారు. నువ్వు నా ఇంట్లోకి రా, నేను నిన్ను నా సొంత కూతుర్లా చూసుకుంటా. ఈ రోజు నుంచి నాకు 2 కొడుకులు 3 కూతుళ్లతో పాటు నువ్వు 4వ కూతురివి అని అనుకుంటాను. మేము ఏదైతే తింటామో అదే నీకు పెడుతూ ఉంటాము. నీకు ఎప్పటి వరకు మా ఇంట్లో ఉండాలి అని అనిపిస్తే అప్పటి వరకు నువ్వు ఈ పూరి గుడిసెలో ఉండవచ్చు. భగవంతుడు నాకు 4 కూతుళ్ళు ఇచ్చారు అని అనుకుంటాను. నువ్వు మా ఇంట్లోకి రా తల్లి, ఇది నీ ఇల్లే అనుకో అని తోటమాలి లక్ష్మీదేవికి తన పూరి గుడిసెలో స్థానాన్ని ఇచ్చాడు. లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. ఇంకా తోటలోనికి వెళ్ళి తోట పని కూడా చేసేది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి పొలంలోనికి వెళ్ళేది. తోటమాలి ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేవాడో అప్పుడే లక్ష్మీదేవి కూడా ఇంటికి తిరిగి వచ్చేది. పేద అమ్మాయిగా ఉన్న లక్ష్మీదేవిని చూసి తోటమాలి, నువ్వు ఏమీ పని చేయవద్దు, నువ్వు మాకు చుట్టానివి, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉండు, నువ్వు ఎప్పుడూ పొలంలో పనులు చేయవద్దు, నీ శరీరానికి బాధ కలుగుతుంది అని అంటాడు. అందుకు లక్ష్మీదేవి, నేను మీతో పాటు పనిచేస్తాను, కష్టపడతాను, మెల్లమెల్లగా నాకు అలవాటు అవుతుంది అని చెప్తుంది. తోటమాలితో కలిసి లక్ష్మీదేవి ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభించిందో ఆ మరుసటి రోజు నుంచే తోటమాలి పువ్వులను కోస్తే రోజు ఒక బుట్టడే వచ్చేవి. లక్ష్మీదేవి పనిచేయటం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచి అదే పొలంలో 15 బుట్టల పువ్వులు వచ్చాయి. అది చూసి తోటమాలి సంతోషానికి అవధులు లేవు. కూతురు వచ్చిన తర్వాత సంతోషం పెరిగింది ఆ తోటమాలికి. ఇప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, నా ఇంట్లోకి నువ్వు వచ్చినప్పటి నుండి నా తోటలో పువ్వులు చాలా బాగా పెరిగాయి. ఆ తోటమాలి పువ్వులను అమ్మడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఆ పువ్వుల యొక్క రేటు కూడా బాగా పెరిగింది. తోటమాలి ఆదాయం ముందు కన్నా 100 రెట్లు పెరిగింది. దానితో తోటమాలి ఎంతో సంతోషించాడు. ఆ పువ్వులను అమ్మినప్పుడు వచ్చిన డబ్బులతో తోటమాలి ఒక ఆవును కొన్నాడు. మెల్లమెల్లగా లక్ష్మీదేవి కృపతో అతనికి రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతూనే ఉంది. అతను కొద్ది కొద్దిగా భూమిని కూడా కొనుక్కున్నాడు. అంతకుముందు ఆ తోటమాలి ఇంకా అతని ఇంట్లో వారందరూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను ధరిస్తూ ఉండేవారు.
అందరి కోసం కూడా మంచి బట్టలు కొనుక్కున్నారు. వారితో పాటు లక్ష్మీదేవికి కూడా బట్టలను కొన్నారు. తల్లి, ఈ బట్టలను తీసుకో. నువ్వు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోయింది. నాకు తోటలో చాలా లాభాలు రావటం ప్రారంభమయ్యాయి. నా ఇల్లు వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. ఆ తోటమాలి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఒకరోజు ఇంట్లో అందరి కోసం కూడా బంగారు నగలు చేయించి తీసుకుని వచ్చాడు. లక్ష్మీదేవికి కూడా నగలు ఇచ్చాడు. నా నలుగురు కూతుళ్ళు నగలను వేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. నేను నలుగురికి కడుపు నిండా భోజనం పెట్టడానికే చాలా కష్టపడేవాడిని. ఏ రోజైతే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి నా జీవితం మొత్తం మారిపోయింది అని చెప్పి తోటమాలి చాలా సంతోషపడ్డాడు. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలి ఇంట్లో పనులు చేస్తూ 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక లక్ష్మీదేవి విష్ణువు దగ్గరకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లక్ష్మీదేవి తోటమాలితో చెప్తుంది, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అని అంటుంది. తోటమాలి, నువ్వు ఇంటికి వెళ్ళి భోజనం చేయి, విశ్రాంతి తీసుకో, నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అన్నాడు. లక్ష్మీదేవి 3 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోయింది. లక్ష్మీదేవి తన అసలైన రూపాన్ని ధరించి నగలను ధరించి తోటమాలి యొక్క గుమ్మంలోనికి వస్తుంది. తోటమాలి ఎప్పుడైతే పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడో అప్పుడు తోటమాలి చూశాడు. అతని ఇంటి తలుపుల దగ్గర ఒక సుందరమైన స్త్రీ నుంచొని ఉంది. తోటమాలి ఆలోచిస్తూ ఉన్నాడు, తిను నా కుమార్తె కదా, కానీ తన రూపం ఏంటి మారిపోయింది. అప్పుడు తను అర్థం చేసుకున్నాడు, ఇంతకాలం తన ఇంటిలో ఉన్నది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని. వెంటనే లక్ష్మీదేవి పాదాలపై పడి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను లక్ష్మీదేవితో నా ఇంట్లో పనులు చేయించుకున్నాను. తోటమాలి యొక్క ఇంట్లో వారందరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి దేవి స్వరూపంలో ఉన్న నగలు ధరించిన లక్ష్మీదేవిని చూసి లక్ష్మీదేవి పాదాలపై పడి క్షమించమని అడుగుతున్నారు. అమ్మా, నన్ను క్షమించు, నాకు తెలియక నీతో ఇంట్లో పనులను చేయించాను, పొలంలో పనులను చేయించాను అని అంటాడు. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంటుంది, మీరు ఏమీ చింతించకండి, నేను మీ పొలం నుండి ఒక పువ్వును కోశాను. అది మిమ్మల్ని అడగకుండా పువ్వును దొంగతనం చేసిన కారణంగా నా స్వామి నాకు మీ ఇంట్లో 3 సంవత్సరాలు పని మనిషిగా ఉండాలి అని, ఆ పూల తోటలో పనిచేయాలి అని ఆజ్ఞాపించారు అని లక్ష్మీదేవి చెప్పింది. వెంటనే తోటమాలి వెళ్ళి తోటలో ఎన్ని అయితే పువ్వులు ఉన్నాయో అవన్నీ తీసుకువచ్చి లక్ష్మీదేవి పాదాల వద్ద పోశాడు. అమ్మా, ఒక్క పువ్వుకు బదులుగా మీరు ఎంత కష్టం అనుభవించవలసి వచ్చింది. ఈ పూలు మొత్తము నీకోసమే. ఈ పూలన్నిటినీ స్వీకరించు, నన్ను క్షమించు అంటాడు తోటమాలి. తోటమాలి మాటలు విని లక్ష్మీదేవి నవ్వుతోంది. తోటమాలిని, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా దయగలిగిన వ్యక్తివి. నువ్వు నన్ను నీ కూతురిలాగే ఇంట్లో ఉంచుకున్నావు. మీ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నావు. దానికి బదులుగా నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నీకు సంతోషానికి, ధనానికి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. నీకు, మీ ఇంట్లో వారికి ఎప్పుడూ కూడా సమస్తమైన సుఖాలు లభిస్తాయి. ఆ విధంగా లక్ష్మీదేవి ఆ తోటమాలికి ఎప్పుడూ కూడా ధనవంతులుగా ఉండాలని వారిని దీవించింది. ఆ తర్వాత లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళడానికి వైకుంఠం నుంచి రథం వచ్చింది. లక్ష్మీదేవి రథంలో కూర్చొని వైకుంఠానికి వెళ్ళింది. ఇక చివరిగా మనుషులు ఏ వస్తువులు అమ్మటం వల్ల వారిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుందో, వారు అడుక్కునే స్థాయికి వెళ్తారో ఇప్పుడు ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో ఒక రాజమహల్లో ఒక మూలన 2 పావురాలు నివసిస్తూ ఉండేవి. ఆ జంట పావురాలు రెండూ కూడా రాజమహల్లోనే ఒక మూలన తన గూటిని నిర్మించుకున్నాయి. వాటిల్లో దాని గుడ్లను పెట్టింది. ఒకరోజు రాజుగారి దృష్టి ఆ గూడిపై పడింది. రాజుగారు తన నౌకరులను పిలిచి ఈ గూడును బయట పడేయమని చెప్పారు. ఆ గూడు ఇక్కడ ఉండటం ఏమీ బాగోలేదు, అందువలన ఈ గూడును తీసుకుని వెళ్ళి బయటపడేయండి అని తన మనుషులకు చెప్పాడు. ఆ గూడు ఇంట్లో ఉండటం అనేది నచ్చకపోవచ్చు, కానీ అది ఆ పక్షులకు ఎంతో ముఖ్యము. ఎందుకంటే అదే వాటి ఇల్లు. మన జీవితంలో ఎప్పుడూ కూడా ఈ విషయంపై ధ్యాస పెట్టాలి. మనం తీసుకునే నిర్ణయము ఎదుట వాళ్ళ సంతోషాన్ని బాధగా మార్చకూడదు. ఏ విధంగా అయితే మనం ఇల్లు నిర్మించుకోవడానికి ఎంత కష్టపడతామో, ఎంత సమయం పడుతుందో, అదేవిధంగా పక్షులు కూడా ఆ ఎండలో తిరుగుతూ ఒక్కొక్క రోజు
మెల్లిమెల్లిగా పుల్లలను తెచ్చుకుంటూ వాటి గూడును ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అవి కూడా తమ ఇంటిని తయారు చేసుకోవడానికి చాలా కష్టపడతాయి. ఎదుటి వాళ్ళ కష్టాన్ని మనం ఒక్క నిమిషంలో నాశనం చేయటం సరికాదు. రాజుగారికి తెలుసు ఆ గూట్లో పావురాల యొక్క గుడ్లు కూడా ఉన్నాయి అని. రాజుగారు తన నౌకరులతో ఆ గూడును తీయించి బయటపడేయించారు. సాయంత్రం అయ్యేసరికి పావురాలు రెండూ కూడా తమ గూడు ఉండే ప్రదేశానికి వచ్చాయి. అక్కడ వాటి గూడు ఇంకా గుడ్లు కూడా కనిపించలేదు. ఆ రెండు పావురాలు కూడా చాలా కంగారు పడ్డాయి. వాటి గుడ్ల కోసము అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాయి. కొంతసేపు తిరిగిన తర్వాత బయట చెత్త కుప్పలో పడి ఉన్న వాటి గుడ్లను చూశాయి. ఒక గుడ్డు బయటకు వచ్చి పగిలిపోయి ఉంది. అది చూసి రెండు పావురాలు కూడా ఏడుస్తున్నాయి. ఈ దుష్టరాజు నా గూటితో సహా నా పిల్లలను నాశనం చేశాడు. పరమేశ్వర, ఈ కర్మకు ఫలితాలను వెంటనే ఆ రాజు అనుభవించే విధంగా చేయండి. ఆడపావురం ఏడుస్తూనే ఉంది. మగ పావురం తనను ఓదారుస్తూ ఉంది. నువ్వు అధికంగా చింతించకు. నాకు కూడా ఈ గుడ్లు పగిలిపోయాయని చాలా బాధగా ఉంది. నేను నీకు మాట ఇస్తున్నాను. నీ కళ్ళ ముందే ఈ దుష్టరాజును నేను నాశనం చేస్తాను. అప్పుడు ఆడపావురం అంటుంది, నువ్వు ఇవన్నీ కూడా కోపంలో మాట్లాడుతున్నావు. వారిని నాశనం చేసే శక్తి మనకు ఎక్కడ ఉంది? అందువల్లనే ఇటువంటి అసంభవమైన ప్రతిజ్ఞను మీరు చేయకండి. విద్వాంసులు చెప్తూ ఉంటారు, వ్యర్థమైన కోపము, వ్యర్థమైన గొడవ మూర్ఖులు చేసే పని. బుద్ధిమంతులైన పురుషులు వ్యర్థంగా వచ్చే గొడవలను పట్టించుకోకూడదు. వాటిని త్యాగం చేయాలి. అలా చేయటం వలన అనేక రకాలైన అనర్థాలు జరగకుండా వారు రక్షింపబడతారు. చరిత్రహీనులు, దోషులు, గుణాలలో దోషాలను చూసేవారు, దుర్భాషలు మాట్లాడేవారు, కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తులపై అనర్థాలు అనేవి వచ్చి వెంటనే వాళ్లపైనే పడతాయి. అందువలనే మనకన్నా బలవంతులపై గొడవ పడటం మూర్ఖత్వమే అవుతుంది. ఆడపావురం చెప్పిన మాటలు విని మగపావురం అంటుంది, వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో వారికి ఆ విధంగానే గుణపాఠాన్ని చెప్పాలి. మేకు ఎంత చిన్నగా ఉంటుంది, అది పెద్ద వాహనాన్ని కూడా ఆపగలుగుతుంది. చిన్న నిప్పురవ్వ పూర్తి అడవిని అంతా కూడా తగలబెట్టేస్తుంది. చిన్న ప్రాణి కూడా ఎంత పెద్దవారినైనా ఎదుర్కోవచ్చు. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకున్నావు? నేను రాజుని ఏమీ చేయలేను అని అనుకుంటున్నావా? నేను ఈ రాజును నాశనం చేయడానికి నా పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తాను. నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నేను నీకు ఒక్క మాట చెప్తున్నాను. సూర్య భగవానుడు అంతటి వాడే తన కుమార్తె వివాహం చేయడానికి చాలా కష్టపడ్డాడు. ముందుగా నీకు ఆ కథను చెప్తాను. సూర్య భగవానుడికి ఒక కుమార్తె ఉండేది. ఆమె శనిదేవుని యొక్క సోదరి. తన రూపం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. తన ముఖము గుర్రంలాగా ఉంటుంది. ఒక పెద్ద తోక ఉంటుంది. ఎప్పుడూ ఎటువంటి శుభకార్యాలు కూడా తను చేసుకొనివ్వదు. ప్రతి సమయంలోనూ కూడా శుభకార్యాలలో విఘ్నాలను సృష్టిస్తూనే ఉంటుంది. సూర్యదేవుని కుమార్తె యొక్క కురీపి రూపాన్ని చూసి ఎవ్వరూ కూడా తనను వివాహం చేసుకోవటం లేదు. కానీ తండ్రి మాత్రం కూతురికి ఏదో ఒక విధంగా వివాహాన్ని చేయాలి అని చింతలోనే ఉంటున్నాడు. సూర్య భగవానుడు ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఈ కన్యను ఎవరికి ఇచ్చి వివాహాన్ని చేయాలి అని. ప్రతి ఒక్కరూ కూడా నా కుమార్తె రూపాన్ని చూసి నిరాకరిస్తూ ఉన్నారు. ఒకరోజు సూర్య భగవానుడు కుమార్తె సూర్య భగవానుడితో చెప్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి, ధనవంతుడు, విద్వాంసులు, యశస్సులు వీరికే కన్యను ఇవ్వాలి అని. ఎవరైతే తండ్రి ఈ నియమాలను ఆచరిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు అని. ఒకవైపు పర్వతాలు, వనాలు, భూమి, రెండవ వైపు వస్త్రాలు, ఆభరణములతో అలంకరింపబడిన ఒక కన్య ఉన్నట్లయితే రెండూ కూడా సమానమే అవుతాయి. అందువలన కన్యాదానాన్ని చేయటం వలన భూదానం యొక్క ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎవరైతే పురుషుడు కన్యను, గుర్రమును, ఆవు, నువ్వులను అమ్ముతాడో ఆ వ్యక్తి ఎవరైనా సరే నరకాలను అనుభవిస్తాడు. రెండో విషయం ఏమిటి అంటే కన్యా వివాహం విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యం చేయకూడదు. వివాహయోగం వచ్చిన తర్వాత కూడా ఏ తండ్రి అయితే వివాహం చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడో వారు చాలా పెద్ద పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి, నేను ఏమి చెయ్యను. నీ భయంకరమైన రూపం ఏదైతే ఉందో దానిని చూసి నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ కూడా ఒప్పుకోవటం లేదు. పురుషులు స్త్రీల వివాహం విషయంలో
కులాన్ని చూస్తూ ఉంటారు, రూపాన్ని చూస్తారు, వయసును, ధనాన్ని, విద్యను, ఉత్తమ వ్యవహారాలను, సుశీలతను కూడా చూస్తూ ఉంటారు. సూర్యదేవుడు అంటున్నాడు, పుత్రి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీ లోపల మంచి గుణాలు లేవు. నేనే స్వయంగా చాలా చింతలో ఉన్నాను. నీ వివాహాన్ని ఎవరితో చేయాలి అని నువ్వే చెప్పు. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావు? ఎవరు నిన్ను వివాహం చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడు సూర్యపుత్రిక అంటుంది, తండ్రి, ఈ 7 విషయాలు కూడా మనం పూర్వజన్మలో చేసిన కర్మ వలనే మనకు ప్రాప్తిస్తాయి. మొదటిది భర్త, రెండవది సంతానము, మూడవది ధనము, నాలుగవది సుఖము, ఐదవది ఆయుష్, ఆరవదే రూపము, ఏడవది ప్రేమ. మనం ముందు జన్మలో ఏదైతే కర్మలను చేస్తామో దాని అనుగుణంగానే తర్వాత జన్మలో ఈ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి. కానీ ఆ తండ్రికి అవసరం కదా తన దోషాల నుండి తనను బయటకు తీసుకుని వచ్చి తనకు యోగ్యవంతమైన వరుణ్ణి చూసి వివాహం చేయాలి అని. తనకు పూర్వజన్మ కర్మ అనుసారమే భర్త లభిస్తాడు. సూర్యదేవుడు తన పుత్రికను విశ్వరూపుడికిచ్చి వివాహాన్ని చేస్తాడు. విశ్వరూపుడు కూడా సూర్యదేవుని పుత్రికలాగే భయంకరమైన రూపంతో ఉండేవాడు. ఇద్దరు రూపము కూడా ఒకే విధంగా ఉండేది. అందువలన వారిద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అందువలనే బ్రహ్మదేవుడు వారికి ఒక పదవిని కూడా ఇచ్చాడు. ఆ విధంగా సూర్యభగవానుడే ఎంతో కష్టపడ్డాడు. పావురము ఇంకొక కథను చెప్తూ ఉంది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరంలో ఒక వేశ్య నివసిస్తూ ఉంటుంది. ఆమె తన కూతుర్ని ధనాన్ని తీసుకొని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేసింది. ఆమెకు ఈరోజు వివాహం జరగబోతోంది. నాకు తెలుసు తన కూతుర్ని అమ్మేసి చాలా ధనాన్ని తీసుకుంది. అందువలన నేను ఆ పాపాత్మురాలు దగ్గర నుంచి ఆ ధనాన్ని తీసుకొని వచ్చి ఈ రాజుగారి ఖజానాలో కలిపేస్తాను. ఆ పాపం వల్ల ఈ రాజుగారి యొక్క సమస్తమైన ఖజానాలన్నీ కూడా నష్టపోతాయి. రాజుగారి ఖజానా మొత్తం కూడా పోయిందంటే రాజుగారిని వదిలి సైనికులు, సేవకులు లేకపోయినట్లయితే రాజు శక్తిహీనుడు అయిపోతాడు. సమయం చూసుకొని శత్రువులు తన రాజ్యంపై దాడి చేస్తారు. ఏ విధంగా అయితే ఈ రాజు మన ఇంటిని, మన గుడ్లను బయటపడేశాడో అదేవిధంగా తన ఇల్లు కూడా తన నుండి వెళ్ళిపోతుంది. తన సంతోషం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. స్త్రీని అమ్మటం, స్త్రీ హత్య చేయటం మహా పెద్ద పాపాలలోనికి వస్తాయి. ఈ పాపాలను చేసేవారు, చేయించేవారు అందరికన్నా కూడా పెద్ద పాపాత్ములు అవుతారు. అటువంటి పాపాత్ముల ఇంట్లో ఒక్క అన్నం మెతుకు తిన్నా కూడా పాపమే. అసలు మనము తిననే కూడదు. ఎందుకంటే ఆ పాపాల యొక్క దోషాల ప్రభావము అన్నం తిన్న వారిపై కూడా పడతాయి. ఆ విధంగా మగపావురం ఆడపావురానికి ధైర్యాన్ని చెప్పింది. వెంటనే ఆ పనిని చేయడానికి సిద్ధమవుతుంది. ఆ వేశ్య కూతురిని విక్రయించిన వారి ఇంటి నుండి ఒక నాణ్యాన్ని తీసుకొని వచ్చి రాజుగారి ఖజానాలో కలిపేస్తుంది. దాని తరువాత పావురం ఏ విధంగా అయితే చెప్పిందో ఆ విధంగానే జరిగింది. చూస్తూ ఉండగానే రాజుగారి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. రాజుగారిని ఖైదీలో ఉంచారు. వారింట్లో వారి నుండి రాజుగారిని దూరం చేశారు. అక్కడ కన్యను అమ్మిన స్త్రీకి కుష్టి రోగం వచ్చింది. కన్యను అమ్మిన స్త్రీ కూడా తన సర్వస్వాన్ని కూడా కోల్పోయింది. మనము ఇటువంటి అపరాధాలను చేసినట్లయితే ఆ అపరాధాల వల్ల ఆ మనుషులు సర్వనాశనం అవుతారు. ఒకటి, స్త్రీని హత్య చేయటము. రెండవది, వివాహం ద్వారా వర్ణ సంక్రమణ చేయడము. మూడవది, పరస్త్రీ వెనకాల తిరగటము. నాలుగవది, దొంగతనాలు చేయటము. ఐదవది, భర్త కాకుండా వేరే పురుషులతో గర్భధారణ కలగటము. ఆరవది, కఠినంగా మాట్లాడటము. ఏడవది, తాగే జలాశయాలను పాడు చేయటము. ఎనిమిదవది, నివాసం ఉండడానికి ఉంచుకున్న ప్రదేశాలను పాడు చేయటము. ఈ పాపాలు చేసిన వారిని నరకంలో పడేస్తారు. ఎవరైతే కూతురిని అమ్ముతారో వారి ఇంట్లో భోజనాన్ని తిన్న వారి ధనము కూడా సర్వనాశనమైపోతుంది. మనుషులు అందువలనే ఈ 4 వస్తువులను ఎప్పుడూ కూడా అమ్మకూడదు. ఒకటి కూతురు, రెండవది గుర్రము, మూడవది ఆవు, నాలుగవది నువ్వులు. మరి తెలుసుకున్నారు కదా మనిషి ఏ వస్తువులను అమ్మకూడదో, ఏ తప్పులు చేయకూడదో. మరి ప్రతి ఒక్కరూ పావురం చెప్పిన ఈ మాటలను పాటిస్తూ జీవితాన్ని గడిపితే జీవితంలోనికి కష్టాలు అనేవి దరిచేరవు. ధర్మానికి, కాలానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్న వారిమే అవుతాము. మూగ జంతువులకు, పక్షులకు, ఆఖరికి మనుషులకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి వారికి అన్యాయం చేయకూడదు. కాలం ఏ రూపంలో అయినా మనకు శిక్ష వేస్తుంది. కాబట్టి బ్రతికినన్ని రోజులు ఇతరులకు మంచి చేస్తూ ఆనందంగా జీవించండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఈ కథలను భక్తి శ్రద్ధలతో వింటారో
వారి జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ కథలు విన్న వారి ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కథలను విని వీటిల్లో చెప్పిన నీతి మాటలను అర్థం చేసుకుని వాటిని అనుసరిస్తూ జీవితం గడిపితే లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళదు. మీ జీవితం ధనధాన్యాలతో ఆనందంగా ఉంటుంది.